కీర్తన గ్రంథం 40వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా, నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో నున్నది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అంటున్నాడు. చూడండి ఎంత మంచి మాట ఇది. దావీదు దేవుని చిత్త ప్రకారము చేయడానికి ఆయనకు సంతోషం అంట. దేవుని చిత్త ప్రకారము చేయడము సంతోషం అని అంటున్నాడు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని చిత్త ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది, దేవుని చిత్తాన్ని పూర్తిగా సంపూర్ణంగా చేసింది ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. దేవుడు ఏ పని అయితే ఆయనకు అప్పగించినాడో, ఏ పని అయితే ఆయనకు ఇచ్చినాడో, ఏ భారం అయితే పెట్టినాడో దాన్ని సంపూర్ణంగా యేసుప్రభు నెరవేర్చినాడు ఈ లోకానికి వచ్చి. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కానీ ఎవరు కూడా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడు లేరు, కానీ యేసుప్రభు మాత్రము నెరవేర్చినాడు. ఆయన ఇక్కడ చూడండి, దావీదు కూడా ఏమంటున్నాడంటే, నా దేవా, నీ చిత్తమే నాకు కావాలి, నీ చిత్తం నెరవేర్చడానికి నాకు సంతోషము అంటున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం నెరవేర్చడం అంటే అది మామూలు పని కాదు. అది అంటే నిజమైన క్రైస్తవులకి, దేవుళ్ళ వారికి అది సులువే గాని తేలికగానే గాని లోకంలో జీవిస్తున్న వారికి కష్టంగా అనిపిస్తుంది. లోకానుసారుకులు ఎలా ఉంటదంటే దేవుని చిత్తం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, దేవుని చిత్తాన్ని చేయలేరు. కానీ ఎవరైతే దేవునిలో నమ్మకంగా ఉంటారో, ఎవరైతే దేవునితో నడుస్తారో వారు దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడతారు. వారు దేవుడు కోరేది ఇదే, మానవులు ఎదురించి ఇప్పటికైనా నా చిత్తాన్ని చేయండి. నేను ఎందుకు మిమ్మల్ని కలిగించినాను, ఎందుకు ఈ లోకానికి మిమ్మల్ని ఈ లోకంలో సృష్టించినానంటే, ఇప్పటిదాకా బ్రతికించినంటే నా చిత్తం చేయడానికే అంటున్నాడు ఆయన. దేవుని చిత్త ప్రకారం జీవించడానికే, దేవుని చిత్తం చేయడానికే మనం సంతోషపడాలి. మనం ప్రభువుని నమ్ముకున్న కొత్తలో మనం దేవుని చిత్తం అంటే ఏదో తెలియదు మనకి. ఆయన చిత్తం ఎట్లా ఉంటుందో, ఆ చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చాలో మనకు తెలియదు. కానీ ఎప్పుడు తెలుసుకోగలుగుతాం అంటే, ఎప్పుడైతే మనం దేవునితోని నడుస్తామో, దేవునితోని సాహసం చేస్తామో, దేవునికి దగ్గరగా ఉండి మనం జీవిస్తామో, అప్పుడు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. ఆ తెలుసుకున్న ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సంతోషిస్తాం. ఈ 2026 సంవత్సరంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. దాన్ని చేయడానికి మనం సంతోషించాలి. అది కష్టమేమి కాదు. అది దేవునితో నడిచే వారికి అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. హల్లెలూయా. దేవునితో నడిచే వారికి చాలా ఆనందము, సంతోషము కలుగుతుంది. ఆదాము మొదలుకొని అందరూ కూడా వారి సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనల్లో పడిపోయారు.
మనుషులు ఏ విధంగా ఉంటారంటే ఎప్పుడు కూడా నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవించాలి, నా శరీరం చెప్పినట్టుగా జీవించాలి, ఈ లోకం ఎట్లా జీవిస్తుందో నేను కూడా అట్లా జీవించాలి అని ఈ యొక్క మనుషులు ఎంతసేపు కూడా వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు చేస్తారు. అందుకనే ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేయకూడదు. ఆదం అలాగనే చేసినాడు, హవ్వ అలాగనే చేసినాడు. దేవుడు వద్దన్న పండును తిన్నారు వాళ్ళు, ఒక్క ఆజ్ఞ పాటించలేకపోయినారు వాళ్ళు, దేవునికి అవిధేయులుగా మారిపోయినారు ఒక్క ఆజ్ఞ పాటించకుండా. దేవుడు ఏదైతే వద్దన్నాడో అదే చేసినాడు, దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అదే తిన్నారు. ఇది దేవునికి బాధ కలిగించింది. ఈ ప్రపంచం అంతా ఇప్పుడు ఈ విధంగా గందరగోళము, ఏడుపు, కన్నీరుతో మునిగిపోయారు. దేవుని చిత్తంలో నుండి ఎప్పుడైతే నువ్వు తొలగిపోతావో ఆటోమేటిక్గా మనకు శ్రమలు వచ్చినట్టే, కష్టాలు ఎదుర్కోవాల్సిందే, బాధలు ఎదుర్కోవాల్సిందే, నిందలు, అవమానాలు, రోగాలు, శ్రమలు, దుఃఖము, వేదన, శ్రమలు ఎదుర్కోవాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం దేవుని చిత్తంలో ఉంటామో మనకి ఏది ఉండదు. దేవుని చిత్తం నుంచి తొలగిపోయినప్పుడే అన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ లోకంలో. అందరూ దారి తప్పిపోయినారు, గొర్రెల వల్ల దారి తప్పిపోయినారు, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు దేవుని చిత్తం చేయలేక. కానీ ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో దేవుడు వాళ్ళతో ఉంటాడంట. దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని చిత్తం తెలుసుకోవాలి, దానిని మనం నెరవేర్చడానికి సంతోషపడాలి. అది ఎంత మూల్యమైన చెల్లించాలి, దేవుని చిత్తం చేయడానికి ఎంత మూల్యమైన చెల్లించాలి, ఎంత కష్టమైన అనిపించాలి. దేవుని చిత్తం చేయడం అంటే దేవునికి విధేయత చూపించడమే. అన్ని విషయాలలో దేవునికి విధేయత చూపించాలి, దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి, దేవుని మాటకు లోబడాలి. ఏదైతే చేయమంటున్నాడో అదే చేయాలి, ఏదైతే వద్దంటున్నాడో చేయకూడదు. ఎక్కడికి వెళ్ళమన్నా కూడా వెళ్ళాలి, ఏది చేయమన్నా కూడా చేయాలి. అది దేవుని చిత్తం. ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం చేయుటే మన గురి అయి ఉండాలి. దేవుని చిత్తం చేస్తున్నప్పుడు ఎంత కష్టం వచ్చినా మనం జయించాలి. దేవుని చిత్తంలో ఉన్న వారికి ఈ లోకపరంగా శ్రమలు వస్తాయి. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సంతోషంగా జయించాలి. దేవుని చిత్తం చేయడం అంటే ప్రతి విషయంలో దేవునికి లోబడాలి, విధేయత చూపించాలి. దేవుని చిత్తం చేయడం అంటే దేవుని కొరకు ఎన్ని నిందలు, అవమానాలు వచ్చినా కూడా అవి భరించాలి. దేవుని ప్రజలు అనుభవించినారు, అవన్నీ ప్రవక్తలు అనుభవించినారు, దేవుని ప్రజలు అనుభవించినారు, అపోస్తులు అనుభవించినారు, ఆ కాలంలో క్రైస్తవులు అనుభవించినారు. ప్రతి ఒక్కరు కూడా అనుభవించినారు. దేవుని కొరకు, దేవుని చిత్తం చేయడానికి ఎంత శ్రమ అయినా అనుభవించినారు వాళ్ళు. మనం కూడా దేవుని నిమిత్తము శ్రమ పనేళ్ళ ధన్యులం అవుతాం. అంతేకాకుండా దేవుని చిత్తం చేయడానికి ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా వదిలిపెట్టుకోవాలి. మనం దేవుని చిత్తంలోనే ఉండాలి, కానీ ఇక ఈ పాపంలో పడిపోవడానికి వీల్లేదు, ఈ పాపంలో మనం జీవించడానికి వీల్లేదు. ఈ పాపాన్ని మనం అసహించుకోవాలి. ఈ లోక పాపం మనం విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే మనం దేవుని చిత్తం చేసిన వారు అవుతాం. సాతాను గాడు ఏమంటాడంటే
నువ్వు దేవుని చిత్తాన్ని చేయలేవు అంటాడు. ఏమంటాడు? దేవుని చిత్తాన్ని చేయలేవు, అది ఎంతో కష్టము అంటాడు. దేవుని చిత్తం చేస్తే నీకేం ప్రయోజనం కలగదు అంటాడు. దేవుని చిత్తం చేస్తే నీకు శ్రమలు వస్తాయంట, ఈ లోకంలో నిన్ను కోల్పోవాల్సి వస్తాయంటాడు. అన్ని తీసుకొచ్చి మనుషులు ఎదుట పెడతాడు వాడు. దేవునికి విధేయత చూపించకుండా ఆదాముకు అవ్వకు అన్నీ పెట్టాడు. నువ్వు తినవద్దన్న పండుని దేవుడు తినొద్దని అంటే ఆ సాతానుగాడు వచ్చి ఏం చేస్తాడు? ఇది నిజమా? లేదు, మీరు దేవతలు అయిపోతారని దేవునికి తెలిసే తినొద్దన్నాడు. ఎంత సులువుగా పడగెడుతున్నాడు చూడు. ఆ విధంగా సాతానుగాడు ఏం చేస్తాడంటే దేవుని మాట నెరవేర్చనీయకుండా, దేవునికి విధేయత చూపకుండా, దేవుని చిత్తం చేయకుండా చేస్తాడు వాడు. ఈరోజు మనము ఎవరైనా సరే కానీ దేవుని చిత్తం చేయడానికి మనము సంతోషించాలి. ఈ 2026 సంవత్సరంలో మనం ఒక మంచి తీర్మానం కలిగి ఉండాలి. ఎంత మూల్యమైన చెల్లించడానికి మనం సిద్ధపడి ఉండాలి. అందుకని యేసు ప్రభు కూడా ఏమంటాడంటే, ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా ఏమంటాడంటే, పరలోకమందు నీ చిత్తం ఎలాగ నెరవేరుతుందో అలా భూమి యందు నెరవేరాలి. భూమి యందు నెరవేరాలి, అంతేకాకుండా మనలో కూడా నెరవేరాలి. అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూడగలుగుతాం. దేవుడు మనతో ఉంటాడు. ఆయన యేసు ప్రభు కూడా ఒకసారి అంటాడు, అయ్యా మీకు ఆహారము తీసుకురావాలి కదా, మీకు ఆహారం ఎట్లా అన్నప్పుడు, నా ఆహారం వేరే ఉంది, నా తండ్రి చిత్తము నెరవేర్చడమే నాకు నిజమైన ఆహారము అంటాడు. దేవుని యొక్క చిత్తమే చెప్తున్నా నేను, ఆయన మాట చెప్తున్నాను, ఆయన చెప్పమన్నది చెప్తున్నాను, ఆయన చేయమన్నది చేస్తున్నాను, ఆయనకి ఇష్టమైన చేస్తున్నాను, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాను. కాబట్టి నేను ఒంటరిగా లేను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా దేవుని చిత్తం నెరవేర్చినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తము సంపూర్ణంగా నెరవేర్చాలి. అప్పుడు మాత్రం మనకు ఆనందం కలుగుతుంది, మనకు సంతోషం కలుగుతుంది. ఎవరైతే దేవుని చిత్తం నెరవేరుస్తారో వాళ్ళలో సంతోషం ఉంటుంది. వాళ్ళలో ఆనందం ఉంటుంది. ఆయన చిత్తాన్ని చేయడానికి సంతోషపడతారు. చేసినప్పుడు వారిలో కూడా ఆనందం ఉంటుంది. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే దేవుడి చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చడానికి సంతోషించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఏ విధంగా నడుస్తున్నాం? దేవుని చిత్తం ప్రకారం నడుస్తున్నామా, లేదంటే మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తాం? ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నా దేవా నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. ఈరోజు నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే, నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతే దేవుడు సంతోషించాడు. నిజ క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క మాటకు లోబడరు. దేవుని చిత్తం అంటే ఏంటిది? ఆయన మాటకు లోబడడమే, ఆయనకి చెప్పినట్టుగా జీవించడమే, ఆయనకి ఇష్టమైన పనులు చేయడమే, ఆయనకి ఇష్టమైన స్థలంలోకి వెళ్ళడమే. నిజమైన క్రైస్తవులు ఎవరైనా కూడా ఈ విధంగా చేస్తారు. వాళ్ళు
నిజంగా దేవుని దర్శనం పొందిన వాళ్ళు, దేవుని పిలుపున్న వాళ్ళు, దేవుని ప్రత్యక్షం చూసిన వాళ్ళు, దేవుడు వారితో మాట్లాడినట్లయితే, వాళ్ళలో మారు మనసు ఉన్నట్లయితే, వాళ్ళు నిజమైన క్రైస్తవులు అయితే ఎల్లప్పుడూ కూడా వారి జీవితంత కాలము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు కానీ వారి సొంత ఆశలకు వారు చోటియరు. ఏ సమయంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా వాళ్ళు అన్ని విషయాలలో కూడా దేవునికి మాత్రమే మహిమ వచ్చే విధంగా జీవిస్తారు. వాళ్ళకి లోకం మీద ఆశ ఉండదుగా. దేవుని చిత్తం చేయడం అంటే పూర్తిగా భిన్నముగా ఈ లోకానికి భిన్నమై ఉంటారు. ఇక వాళ్ళు ఈ లోకంలో ఉన్న తిండిపైన ఆశ ఉండదు, లోకంలో ఉన్న చెడు వ్యసనాల పైన ఆశ ఉండదు, ఈ లోకంలో ఉన్న పాపం పైన గాని, ఈ లోకంలో ఉన్న ఆ యొక్క మోసం వల్ల గాని, తిండి వల్ల గాని, పాపం వల్ల గాని ఎక్కడ కూడా పడిపోరు. ఇక దేవుడు ఏదైతే చెప్పినాడో అదే వాళ్ళు గురిగా పెట్టుకొని ఆ పని చేసేంత వరకు వాళ్ళు నిద్రపోరు. ఒక డ్రీమ్ కలిగి ఉంటారు, ఒక దర్శనం కలిగి ఉంటారు. వాళ్ళు నిజంగా దేవునితో లేపబడిన వాళ్ళు, అంటే మారు మనసు పొందని వాళ్ళు, నిజమైన క్రైస్తవులు కాని వారు ఎవరైతే ఉంటారో ఎప్పుడు ఈ భూలోకం ఉన్నవే చేస్తారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. కానీ ఎవరైతే దేవునితో పాటు లేపబడిన వారు ఉంటారో, మారు మనసు పొందిన వారు ఉంటారో, నిజంగా దేవుని ప్రేమించే వారు ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా పరలోకపు తండ్రి చిత్తం ప్రకారం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారికి ఇష్టం వచ్చినట్టు చేయని వాళ్ళు ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎవరేమన్నా, ఏది ఏమైనా వాళ్ళు మాత్రము ప్రభు మాటకు మాత్రం లోబడి విధేయత చూపిస్తారు. ఎందుకంటే ఆయన మాకు ముఖ్యం, ఆయన మాకు శ్రేష్టమైన వాడు, ఆయన తప్ప మాకు ఎవరు లేరు. ఈ లోకంలో ఉన్న వస్తువు పైన గాని, ఈ లోకంలో ఉన్న ఇల్లు పైన గాని, ఈ లోకంలో ధనం పైన గాని, ఈ లోకంలో ఉన్న మనుషుల పైన దేనిపైన వారికి ఆశ ఉండదు. ఎంతసేపు దేవుని యొక్క చిత్తము చేయాలనే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఇంకా వేరే ఏ పని కూడా ఉండదు వాళ్ళకి, ఇంకా వేరే ఏ పని కూడా పెట్టుకోరు. వాళ్ళకున్న ఒకే ఒక పని ఏంటంటే దేవునికి విధేయత చూపించడం. ఈరోజు నువ్వు ఆ విధంగా ఉంటున్నావా? నువ్వు లేకున్నట్లయితే ఇంకా నువ్వు వెలిగించబడలేదు అని, నువ్వు దేవునితో నడవట్లేదని, నువ్వు దేవుని ప్రేమిస్తలేవు కాబట్టి నువ్వు దేవుణ్ణి మాటకు లోబడలేకపోతున్నావు, దేవుని చిత్తానికి లోబడలేకపోతున్నావు. ఎంతసేపు నీ సొంత కార్యాలు చూసుకుంటున్నావు, ఎంతసేపు నీ సొంత పనులు చూసుకుంటున్నావు, ఎంతసేపు నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జీవిస్తున్నావు. నీ శరీరం చెప్పినట్లుగా, ఈ లోక మనుషులు చెప్పినట్టుగా, ఈ లోకంలో ఉన్నవారు ఎలా జీవిస్తున్నారు వారిలాగా నువ్వు జీవిస్తున్నావు. అంటే ఇంక నువ్వు దేవునితో నడవట్లేవు అని, దేవుని మార్గంలో లేవు అని, దేవుని ప్రేమించడం లేదు నువ్వు. ఎవరైతే దేవుని చిత్తం చేయకుండా ఉంటారో వారితో దేవుడు ఎప్పుడు కూడా ఉండడు, ఎప్పుడు కూడా ఉండడు. ఎట్లా ఉంటాడండి? ఒక కుమారుడు తన తండ్రి చెప్పినట్టుగా నడిస్తేనే తండ్రి ఏదైనా ఇస్తాడు, తండ్రి అన్ని వేళలో సాయం చేస్తాడు. అలాగనే మనం మన తండ్రి అయిన దేవునికి మనం లోపడ్డప్పుడు, ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు మాత్రమే ఆయన మనకు తోడుగుండి అన్ని కూడా ఇస్తాడు. నువ్వు సాతాను చెప్పిన ప్రకారం నడిస్తే, సాతానికి ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తే, దేవుడు నీకు ఏది కూడా ఈ లోకంలో
ఆయన తోడుగా ఉండడు, ఏది కూడా నీకు ఇవ్వడు ఆయన. ఈరోజు ఎవరైతే దేవుడి చిత్తం చేస్తారో వాళ్ళు ఎన్ని శ్రమలైనా అనుభవిస్తాడు దేవుని కోసం, ఎన్ని కష్టాలైనా అనుభవిస్తాడు. అరే నేను దేవుని నమ్ముకొని నాకేంది బాధలు, ఏంది కష్టాలు, దేవుని నిమిత్తం ఎందుకు ఇంత నిందలు అవమానాలు వస్తున్నాయి, వాళ్ళు ఎప్పుడు కూడా చింతపడరు. కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవునితో నడుస్తారో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా వాళ్ళు మాత్రము దేవుని చిత్తం చేయడానికి ఆశపడరు. వాళ్ళు ఎవ్వరేమన్నా సరే, ఈ లోకస్తులు ఎగతాళి చేసినా, నవ్వినా, తిట్టినా, కొట్టినా, అవమానించినా, నిందించినా, హేళన చేసినా, ఎవరేమనుకున్నా కూడా దేవుని మాటకు లోబడి దేవునికి విధేయత చూపిస్తారు. కానీ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం పట్టించుకోరు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుని మాటలోనే నడుస్తారు, కానీ అటు ఇటు తొలగిపోరు వాళ్ళు. ఈరోజు మనం ఏ విధంగా ఉండు, దర్శనం కలిగి ఉన్నాం దేవుని చిత్తం చేయడానికి. దేవుని చిత్తం చేసే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ భూ సంబంధమైన ఆశలు ఉన్న వాళ్ళకి, నేను దేవుడు నాకు ఏ పని అయితే అప్పగించినాడో, ఏ పని అయితే చేయమన్నాడో, ఏ విధంగా అయితే జీవించమన్నాడో, ఎక్కడి వెళ్ళమన్నాడో, ఏది చేయమన్నాడో, ఎలా జీవించమన్నాడో అది చేసేంత వరకే, అది చేయడమే వాళ్ళ పని. అది ముగించుకొని నేను పరలోకం వెళ్ళాలనుకుంటున్నాను. అంతేగాని ఇక్కడ ఉందాం, ఇక్కడ తిందాం, 4 వెనకాలు వేసుకుందాం, ఈ లోకస్తులాగా జీవిద్దాం, ఈ లోకమే శాశ్వతం అని అనుకోరు వాళ్ళు. దేవుని చిత్తం చేయాలని ఎప్పుడు కూడా అనుకో జీవిస్తారు వాళ్ళు, నిజమైన క్రైస్తవులు. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం, ఈ 2026 సంవత్సరాలనే ఇప్పుడైనా దేవుని మాటకు లోబడతావా, దేవుని చిత్తం చేస్తావా లేదా అని దేవుడు అడుగుతాడు. ఇప్పుడైనా వారు మనసు. ఈరోజు సహోదరులను మనము ఇక్కడ దావీదు అంటున్నాడు, నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. దేవుని చిత్తం చేయడానికి మనం ఏం చేయాలి? సంతోషించాలి. కొంతమంది సంతోషం ఉండదు, ఎందుకంటే అమ్మో దేవుని చిత్తం చేయాలంటే పాపం చేయకూడదు, తినొద్దు, వ్యర్థమైన తినొద్దు, వ్యర్థమైన తాగొద్దు, వ్యర్థమైన స్థలాల్లో వెళ్ళకూడదు, వ్యర్థమైన మాట్లాడకూడదు, వ్యర్థమైన చూడకూడదు, వ్యర్థమైన చేయకూడదు. ఇట్లాంటివి ఆడ చేస్తాం మనం అనేసి వాళ్ళ శరీరాన్ని సంతోషం పెట్టే విధంగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. అది కొద్దిసేపు మాత్రం ఉంటుంది ఆ సంతోషం. దాని ద్వారా నీకు వచ్చేది కూడా నరకమే, కష్టాలు. కానీ నీవు దేవుని మాటకు లోబడి పరిశుద్ధంగా జీవించు, పవిత్రంగా జీవించు, అప్పుడు నీలో గొప్ప సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. నిజమైన క్రైస్తవులు ఎప్పుడు కూడా దేవుని చిత్తం చేస్తారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉండి వాళ్ళలో గొప్ప ఆనందం కలుగుతుంది. వాళ్ళు చేయడానికి, దేవుని యొక్క చిత్తం చేయడానికంట సంతోషిస్తారంట. ఏం చేస్తారు? సంతోషిస్తారు. దాన్ని కష్టంగా ఎంచుకోరాలు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఈరోజు మనం కూడా దేవుని చిత్తం చేయడానికి ఏం చేయాలి? సంతోషించాలి. నీ శరీరం చెప్పినట్టు నువ్వు జీవిస్తే నువ్వు నరకాన్ని వెళ్ళిపోతావు. నీ శరీరాన్ని నువ్వు సంతోషం పెడితే నువ్వు నరకాన్ని పోతావు. నువ్వు శరీరం చెప్పినట్టుగా నడుచుకుంటే, నీ శరీరాశలు నెరవేర్చుకుంటే నువ్వేం చేయబడతావు? నరకంలో. శరీరం చెప్పినట్టుగా నువ్వు నడుచుకొని నువ్వు చేస్తే మనం ఈ లోకంలో నరకంలో కాదు. కానీ నువ్వు దేవుని చిత్తం ప్రకారం జీవించు,
నీకు పరలోకంలో ఒక స్థానం ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎవరైనా సరే ఈ 2026 సంవత్సరం ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి ప్రభు రాకడ వరకు దేవుని చిత్తం చేయడానికి మనం సంతోషపడాలి. ఆ చిత్తాన్ని చేసినప్పుడు మనలో సంతోషము, శాశ్వతమైన సంతోషం ఉంటది. ఆ సంతోషము కొద్దిసేపు మాత్రమే కాదు, నిత్యము ఆయన సంతోషము మన హృదయంలో ప్రవహిస్తూ ఉంటది. ఈ లోకంలో ఎక్కడ కూడా దొరకదు ఆనందం. నువ్వు దేవుని కొరకు ఒక పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు, దేవుని కొరకు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, దేవుని కొరకు మనం జీవిస్తున్నప్పుడు మన హృదయంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఒకటే మాట, నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు చేయట్లేదు అన్నదానికి కారణం ఏంటంటే నీ హృదయంలో సంతోషం ఉంటది. నువ్వు దేవుని చిత్తం చేస్తున్నావు అనుకో, నీకు ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. హృదయంలో ఉంటది ఆనందం. ఆయన చిత్తం ప్రకారం నడవలేదు అనుకో, నీకు ఇష్టం వచ్చినట్టుగా, నీ శరీరం చెప్పినట్టుగా, లోకస్తులు చెప్పినట్టుగా లోకం ఎలా పోతుందో అలా పోతే పైకే నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ హృదయములు అంతా కూడా దుఃఖము, వేదన, బాధ, కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకని ఈరోజు మనం ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తము చేయడానికి మనం సంతోషపడాలి. హల్లెలూయా. మనుషులు చెప్పినట్టుగా నడవద్దు. ఈ లోకం ఎలా వెళ్తుందో అలా వెళ్ళకూడదు. ఎల్లప్పుడూ కూడా దేవుడి వాక్యం ఏం చెప్తుందో ఆ విధంగా నడవాలి. దేవుడు ఏ మార్గం నడవంటున్నా ఆ మార్గంలో వెళ్ళాలి. దేవుడు ఏ విధంగా జీవించమంటున్నాడో ఆ విధంగా జీవించాలి. దేవుడు ఏ పని అయితే నీకు అప్పగించినాడో ఆ పని పూర్తిగా ముగించాలి. అది ముగించుకొని నువ్వు పరలోకం వెళ్ళాలి. అంతేగా నీ పని. ఇంకా వేరేది ఏది కూడా నీకు ఉండకూడదు. ఈరోజు అందుకనే మనమందరం కూడా, మనం ముందున్న పితరులందరూ కూడా, అబ్రహాము, ఇసాకు, యాకోబులందరూ కూడా మన పరదేశము యాత్రికులమైనమని వాళ్ళు తలంచి దేవుని చిత్తాన్ని సంపూర్ణ నెరవేర్చారు. ఈరోజు వాళ్ళందరూ మనకు మాదిరిగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇదే శాశ్వతమని ఈ లోకానుసరంగా నువ్వు జీవించినట్లయితే మనం పరలోకం వెళ్ళలేము. నిజంగా ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్ళు మాత్రం పరలోకం చేర్చు. అందుకని ఈరోజు మనం ఆయన చిత్తం చేద్దాము, ఆయన చిత్తం ప్రకారం నడుచుకుందాము. ఆయన చిత్తం తెలుసుకోవాలంటే ఆయనతో నడుచుకోవాలి. అప్పుడు ఆయన చిత్తాన్ని మనం చేయగలుగుతాం. ఆ చేసినప్పుడు మనలో సంతోషం కలుగుతుంది. ఆయన చిత్తం చేయడానికి మనం సంతోషిస్తాం. కాబట్టి అటు విధంగా ఉందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.